పెళ్ళైన కొత్తలోని మా ఆవిడ ఏటి మంచి కళగా ఉండేది, చాలా అందంగా ఉండేది. ఈ మధ్యన పిల్లలు పుట్టిన కానించి ఏటి మొహంలో కళ అంతా పోయింది. దాన్ని చూస్తుంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అందుకే నేను ఆఫీసులో పెట్టాను దుకాణం అని చెప్పేసి ఒకడు అన్నాడు. ఒరే, నిన్ను చూస్తుంటే కూడా మీ ఆవిడకి ఏమనిపిస్తలేదురా, అర్థమైందా? పెళ్ళైన కొత్తలో మా ఆయన 4-5 రౌండ్లు సైకిల్ తొక్కివాడు, ఇప్పుడు ఒకసారి కూడా తొక్కట్లేదు, అది కూడా దూరం కూడా వెళ్ళకపోతున్నాడు అని చెప్పేసి అది కూడా మనసులో అనుకుంటుంది, కానీ బయటికి చెప్తలేదు. అర్థమైందా? నీకు పెళ్ళైన కొత్తలో ఎలాగుందో ఓ 4-5 సంవత్సరాలు పోయాక కూడా నీ పిల్లం అలాగే షేపులతోటి ఉండాలి అని అనుకుంటే కనుక పిల్లల్ని కట్ట కనమని చెప్పకండి. ఏటి మీకేమో వంశోధారకులు కావాలి. తెల్లారు లెగిసిన కాంచి నీ ఇక్కడ చురుకు అక్కడ తీసుకుని పెట్టుకోరు. కింద నుంచి పైదాకా గుద్దకా నుంచి పైదాకా మీకు సేవలు చెయ్యాలి, గొడ్డి సేవలు అన్నీని. మీకు మళ్ళీ పిల్లలను కానీ మళ్ళీ మీరు ఆపరేషన్లు చేయించుకుని, పిల్లలు పుట్టకంటే ఆపరేషన్లు చేయించుకుని, ఆ పిల్లల గుద్దల కడిగి అయి కడిగి ఈ కడిగి నైట్ పూట ఏడ్చినా కూడా కనీసం లెగిసి ఎత్తుకొని కూడా ఎత్తుకోరు మీరు. మేము నిద్రలన్నీ మానేసేసి వాళ్ళని ఎత్తుకుని సేవలన్నీ చేసి ఇంత మీకు గొడ్డి సేవ అంతా చేస్తుంటే మీకు పెళ్ళైన కొత్తలో ఎలాగ ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉండాలంట, ఇడికి బాగా వచ్చేయాలంట. నాకు బూతులు వస్తున్నాయి నోట్లో, మామూలు కూడా రావు. మీకు నిజంగా అలాగే పిల్లం పెళ్ళైన కొత్తలో ఎలాగుందో తర్వాత కూడా అలాగే ఉండాలి అని అనుకుంటే పిల్లల్ని కట్ట కన్నివ్వకంట, ఎటు జిమ్ములకు కట్ట పంపించి వాళ్ళ చేత ఏ పనులు చేయనివ్వకంట బాగా మెయింటైన్ చెయ్యండి. అప్పుడు అలాగే ఉంటారు. అర్థమైందా?